గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనాలు దయచేసి ఎవరైనా. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేయడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, ప్రభువా తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ప్రభువా ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి ప్రభువా, న్యాయమైన మీ తీర్పులను బట్టి, పరిపాలన బట్టి ప్రభువా నాయన, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. గడిచిన కాలంలో ప్రభువా అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, ఆదరించారు, పోషించారు ప్రభువా. ఆ ప్రభువా అందుని బట్టి, ఆయా సమయాలను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా ప్రతి ఒక్కరి ఆత్మీయ పరిస్థితులు ఎరుగుదవు ప్రభువా నాయన. మా ఆత్మీయ అవసరతలు ఎరిగిన దేవుడవు ప్రభువా నాయన. ప్రభువా అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, వాక్యం ద్వారా ఆదరించమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. ప్రభువా విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించండి ప్రభువా నాయన. ఆత్మలో ప్రభువా నాయన మేము తృప్తితో ప్రభువా తృప్తి పొందడానికి సహాయం దయచేయమని, లోబడే మనసు, గ్రహించగలిగే హృదయం దయచేయమని ప్రాధేయపడుతూ ప్రభువా నాయన ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా నాయన ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి ప్రభువా నాయన. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం అంటే చాలాసార్లు మనం వైవాహిక జీవితాన్ని గురించి ఆలోచించుకునేటప్పుడు, లేకపోతే చాలాసార్లు మనం ఈ వివాహం అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అని ఈ రోజుల్లో ఎక్కువ ఈ సెలబ్రేషన్స్ కదా, బర్త్డే సెలబ్రేషన్స్, లేకపోతే యానివర్సరీ సెలబ్రేషన్స్. సో నార్మల్గా మనం అడిగితే ఆ పెళ్ళి జరిగిన విధానం అది అడిగితే చాలాసేపు అందరూ అవన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడతారు. ఇలా ఇలా జరిగింది, లేకపోతే ఇలా ఇలా మాట్లాడుకున్నారు, పెద్దలు ఎలా మాట్లాడారు, లేకపోతే మేము కలిసి ఇలా మాట్లాడుకున్నాం, లేకపోతే ఏవో రకరకాల స్టోరీలు, కథలు. ఎవరిని అడిగినా సరే వాళ్ళ జీవితంలో వివాహం సమయంలో జరిగినటువంటి సంఘటనలు అందరూ చెప్తారు. అది తలుచుకుంటే చాలా, అంటే అప్పుడు వివాహ సమయంలో భార్య భర్తలకు ఉన్న ప్రేమ, ఆ ప్రేమ ఇప్పుడు కూడా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది చాలా వరకు ఆ మొదట ఉన్నటువంటి ఆ యొక్క అంటే ఒకరి పట్ల ఒకరికి ఉన్న కన్సర్న్, లేకపోతే ప్రేమ, ఆ కేర్, అది స్లోగా తగ్గిపోవడం మామూలుగా క్రైస్తవులు అవనివ్వండి, క్రైస్తవేతరులు అవనివ్వండి మనం గమనించవచ్చు. అంటే మానవ జీవితం, లేకపోతే సంసార జీవితం, లేకపోతే కుటుంబ జీవితం అనేది పెళ్ళి అయిపోతే అయిపోలేదు కదా. చాలాసార్లు పెళ్ళి చాలా ఘనంగా పెళ్ళి అవుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవచ్చు, లేకపోతే నచ్చకపోవచ్చు, ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చక విడిపోయే వాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. క్రైస్తవులతో సహా అనేక మంది పెళ్ళైన కొన్ని రోజులకే విడిపోతున్న జంటలు ఎక్కువగా పెరిగిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. డైవోర్స్ కేసులు చూస్తే కోర్టులు చాలట్లేదు ఈ రోజుల్లో. అంతంత డైవోర్స్ కేసులు ఉన్నాయి. కోర్టులు చాలక ఎడిషనల్ కోర్టులు కూడా ప్రారంభించి త్వరగా సాల్వ్ చేయడానికి చూస్తూ ఉన్నారు.
ప్రపంచం అలాగా ఉంది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ దేవునిని, యేసు ప్రభు వారిని రక్షకుడుగా, ప్రభువుగా మనం అంగీకరించాం. అది మనం రక్షణ పొందినప్పుడున్న ఆనందం, లేకపోతే రక్షణ కొత్తగా దేవుడిని నమ్ముకున్నప్పుడు అసలు ఆ దేవుని పట్ల మనకున్న ప్రేమే వేరు. ఆ ప్రేమ చాలా ఎక్కువగా మనకి ఈ సేమ్ వివాహ జీవితంలో వివాహం అయినప్పుడు కొత్తలో భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇది ఉంటదో దాంతో పోల్చుకోవచ్చు. అంత ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమిస్తాం, వాక్యాన్ని ప్రేమిస్తాం, సంఘాన్ని, సంఘంలో ఉన్న విశ్వాసుల్ని ప్రేమిస్తూ మనం చక్కగా సంతోషంగా, ఆనందంగా గడిపే సమయం. కానీ దానికన్నా ప్రాముఖ్యం అంటే వివాహానికన్నా ప్రాముఖ్యమైంది వైవాహిక జీవితం కొనసాగించడం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. పెళ్ళైపోగానే అయిపోలేదు కదా! పాత రోజుల్లో సామెత ఉండేది. ఇల్లు అలగ్గానే పండగ అవ్వలేదని చెప్పి. అంటే పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే మట్టి ఇల్లులు ఉండేవి. పండగలంటే వాళ్ళు సెలబ్రేషన్స్ ఎలా ఉండేయంటే ఇల్లు అలుక్కోవాలి. పేడతోని, మట్టితోని అలికితే ఆ మట్టి ఇల్లులు అలా కొత్తగా అయిపోతాయి. ఈ రోజుల్లో మీకు తెలియకపోవచ్చు ఆ మట్టి ఇల్లులు. అలాగా సో, అలగ్గానే అయిపోలేదు. ఇల్లు అలికితే పండగ అయిపోలేదు అనేవాళ్ళు. సో, అలాగే పెళ్ళైపోగానే అయిపోలేదు వైవాహిక జీవితం. అప్పుడు ప్రారంభం అయిందంతే. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి బలహీనతలు ఒకరు అర్థం చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుని దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటా ఉండాలి. దేవుని వాక్యానికి లోబడతా ఉండాలి. అలాగా సంసార జీవితం అన్నది ఒక పోరాటం. అలాగే క్రైస్తవ జీవితం కూడా మనం ఆలోచిస్తా ఉంటే పోరాటం ప్రారంభమైంది. మనం ఎప్పుడైతే రక్షణ యొక్క ప్రణాళికలో మన జీవితం ప్రారంభించామో, దేవుడు మనల్ని విమోచించటానికి యేసు ప్రభువారి ద్వారా చూపించిన మార్గాన్ని మనం ఎన్నుకున్నామో, ఆ రోజు నుంచి మనం ప్రయాణం ప్రారంభమైందంతే. అయిపోలేదు క్రైస్తవ జీవితం అనేది. సో, ఈ ప్రయాణంలో రకరకాల మనకి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎదురవుతాయి. అవి తప్పకుండా వస్తాయి. చాలామంది అంటే త తప్పుడు బోధలు చేసేవాళ్ళు, తప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, మనల్ని మోసం చేయడానికి, పక్కదోవ పట్టించడానికి ఇటువంటి సమయంలోనే చూస్తారు. ఎవరైతే రక్షణ పొందారో, స్లోగా ఎదుగుతున్నారో, ఈ కొలస్సీ సంఘంలో విశ్వాసుల్లాగా ఎపఫ్రా ద్వారా వాళ్ళందరూ సువార్తను అంగీకరించి, యేసు ప్రభువారిని అంగీకరించి సంతోషంగా వాళ్ళు సంఘంలో ఎదుగుతూ ఉన్న సమయంలో వాళ్ళకి తప్పుడు బోధలు, తప్పుడు బోధకులు వచ్చి రకరకాలుగా యేసు ప్రభువారిని యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని, ఆ యొక్క సువార్తని పల్చగా చేసేయడానికి, అంటే సువార్త నుంచి పక్కకు తప్పించడానికి తెలియకుండానే అందరు పక్కకి జారిపోయే పరిస్థితిలోకి నెట్టడానికి వీళ్ళు వస్తా ఉన్నారు సంఘాల్లోనికి. ఇప్పుడు చూస్తే చాలామంది చూడండి, మనకి క్రైస్తవ జీవితం ప్రారంభించినప్పుడు దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించేటప్పుడు ఇరుకులు, ఇబ్బందులు కామన్‌గా వస్తాయి. అది చాలామందికి తెలీదు. ఎందుకంటే అవన్నీ పోతాయనుకుంటారు. అంటే యేసు ప్రభువాన్ని నమ్ముకుంటే మంచి ఆరోగ్యం ఉంటది, లేకపోతే జాబులొస్తాయి, లేకపోతే పెళ్ళిళ్ళవుతాయి, లేకపోతే పిల్లలు పుడతారు, లేకపోతే ఇలాంటియన్నీ ఆశించి వచ్చేవాళ్ళు చాలామందుంటారు. అసలు క్రైస్తవ జీవితం అంటే తెలీక, యేసు ప్రభువారు చూపించిన మార్గం అర్థం కాక ఉంటున్న వాళ్ళు చాలామంది మనకి కనిపిస్తారు. సో, ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం, రక్షణ ఆనందంలో కొనసాగడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మనం యేసు ప్రభువారిని మన హృదయంలోకి ఆహ్వానించాము అన్నది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉంటున్నప్పుడు శ్రమలు అనుభవించారు. శిష్యులు ఈ లోకంలో యేసు ప్రభువారిని అంగీకరించి యేసు ప్రభువారిని వెంబడించిన శిష్యులు అనేకమైన శ్రమలు అనుభవించారు. యేసు ప్రభువారు ఏమన్నారంటే, నాకు శ్రమలున్నాయి కాబట్టి మీకు కూడా, అంటే
మాస్టర్ కన్నా మీరేమి గొప్పవాళ్ళు కాదు. అంటే యజమాని కన్నా కూడా ఎవరు గొప్పవాళ్ళు ఉండరు శిష్యులు. లేకపోతే ఆ గురువు కన్నా శిష్యులు గొప్పవాళ్ళు కాదు. కాబట్టి గురువుకే సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు శిష్యులకి తప్పకుండా వస్తాయి. కానీ యేసు ప్రభు వారు అటువంటి పరిస్థితులు గుండా మనల్ని తీసుకెళ్ళినప్పుడు మనం విశ్వాసంలో ఎదగడానికి ఆ పరిస్థితులు మనకు ఉపయోగపడతాయి. లేకపోతే మనం ఇంకా దేవునికి దగ్గర అవడానికి ఆ పరిస్థితులు ఉపయోగపడతాయి. కానీ మనం అటువంటి సమయాల్లో తప్పుడు బోధకులకు ఆకర్షింపబడినా, మనం శ్రమలు తట్టుకోలేక దేవుని నుంచి దూరంకి వెళ్ళిపోయినా మన క్రైస్తవ జీవితం అనేది కొనసాగదు. రక్షణానందంలో కొనసాగదు. అంటే ఎలాగైతే వైవాహిక జీవితం అన్నది డైవర్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ రోజుల్లో చూస్తే చాలా కుటుంబాలలో భార్య భర్తలకి సరైన సంబంధం ఉండదు. భర్త వైపు భర్త మార్గంలో భర్త వెళ్తా ఉంటాడు, భార్య మార్గంలో భార్య వెళ్తా ఉంటది. ఒకరికొకరు పట్టించుకోరు. లేకపోతే అలాంటి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ఈ రోజుల్లో. సో అటువంటి క్రైస్తవ కుటుంబ వ్యవస్థ అన్నది చాలా తక్కువగా మనకు కనిపిస్తుంది. నిజమైన క్రైస్తవ కుటుంబ వ్యవస్థ, క్రైస్తవ కుటుంబాల్లో సో కాల్డ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ మనకి ఏవైతే కనిపిస్తున్నాయో చాలా తక్కువ కుటుంబాల్లో నిజమైన క్రైస్తవ కుటుంబాలు మనకు కనిపిస్తాయి. అంటే దేవుడు కోరుకుంటున్న కుటుంబం. ఎలాగైతే యేసు ప్రభు వారికి అధికారానికి తావిచ్చి కుటుంబాల్లో, లేకపోతే వ్యక్తిగతంగా ఆయన అధికారానికి అవకాశం ఇచ్చి ఉన్న కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు చాలా తక్కువ. మనం యేసు ప్రభు వారిని క్రీస్తుగా అంగీకరించాం. 6వ వచనం చదువుతారా ఎవరైనా దయచేసి? తెలుగు బైబిల్లో 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే చాలు సిస్టర్. ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధంగా అంటే ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి. మనం చాలా అంటే యేసు ప్రభు వారు మెస్సయ్య అని, ఆయన అభిషిక్తుడని, క్రీస్తు అంటే మనకు అర్థం తెలుస్తుంది. ఆయన అంటే ఆయన తండ్రి చేత రాజుగా నియమించబడినటువంటి వ్యక్తి. అంటే తండ్రి ఆయన్ని మన జీవితాల్లో ప్రభువుగా, రాజుగా ఉంచాలని తండ్రి అభిష్టం, తండ్రి ప్రణాళికలో అది ఉంది. కాబట్టి మనము దేవుణ్ణి అంగీకరించాము, లేకపోతే యేసు ప్రభు వారిని మనం మన హృదయాల్లోకి ఆహ్వానించాము, బాప్తిస్మము తీసుకున్నాము, ఆ రక్షణ ఆనందం, రక్షింపబడ్డామని అందరికి ఇచ్చే సంఘంలో ప్రకటించాము అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మన జీవితాల్లో తండ్రి ఏ విధంగా అభిషేకించాడో ఆ అభిషేకాన్ని మనం ఒప్పుకున్నట్లు. అంటే తండ్రి ఆయన్ని రాజుగా అభిషేకించాడు. యేసు ప్రభు వారిని తండ్రి రాజుగా అభిషేకించాడు. ఆ అభిషేకాన్ని మనం ఒప్పుకున్నట్లు మా జీవితాల్లో, మా సంఘాల్లో, మా పరిచర్యల్లో నువ్వు రాజువి అని మనం అంగీకరించినట్లు, ఆయన రాజుగా మనం అంగీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు వారి ద్వారా మనలో దేవునికి వ్యతిరేకమైనటువంటి అంటే అపవాది సంబంధమైన వాటిని ఆ రాజు ద్వారా జయం అనుగ్రహిస్తాడు మనకి. అంటే అపవాది క్రియలు మన జీవితాల్లో ఏవైతే ఉన్నాయో, ఏవైతే దేవునికి అసహ్యమైన కార్యాలు మన జీవితాల్లో ఉంటున్నాయో ఆ కార్యాలన్నిటి మీద మనం విజయం సాధించడానికి యేసు ప్రభు వారు మన జీవితాల్లో రాజుగా ఉంటాడు. ఆయన అధికారానికి లోబడితే వీళ్ళందరినీ అంటే రాజులు ఏం చేస్తారు? శత్రువు దేశాలు మన దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు శత్రువుల్ని సంహరిస్తారు, రాజు ప్రొటెక్ట్ చేస్తాడు. సో అలాగా మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు వారి ద్వారా అంటే ఆయన రాజుగా మనం అంగీకరించినప్పుడు మనలో ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి వాటన్నిటి మీద జయం అనుగ్రహిస్తాడు మనకి. మనం చాలా వాటిని వదులుకోలేం.
మనకి ఇష్టం ఉండదు. కానీ యేసు ప్రభు వారిని మనం ఆహ్వానించాం కాబట్టి వాటన్నిటి మీద దేవుడు మనకి జయమిస్తాడు. మనం చాలా సినిమాలు మానలేకపోతున్నామా, లేకపోతే ఇది మానలేకపోతున్నాం, అది మానలేకపోతున్నాం, రక్షింపబడ్డాం, బాప్తిస్మం పొందాం, కానీ మొదటి ప్రేమ లేదు. స్లోగా మళ్ళీ వెళ్ళి సినిమాల ముందు కూర్చుంటున్నాం. స్లోగా మళ్ళీ వెళ్ళి రకరకాల అన్ని పాతవన్నీ మళ్ళీ వస్తున్నాయి అన్న అభిప్రాయం ఉంటే అంటే దేవుణ్ణి మనం రాజుగా అంగీకరించట్లేదు అని అర్థం. కానీ మనం ఎప్పుడైతే ఆయన ప్రభుత్వం కింద ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు వాటన్నిటి మీద జయం ఇస్తాడు. సో రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం, ఆయన్ని రాజుగా మనం అంగీకరించాలి మన హృదయాల్లో. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20, 21, 22 చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20, 21, 22. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. అంటే దేవుడు యేసు ప్రభు వారికి అటువంటి అధికారం ఇచ్చారు. మనం దేవుణ్ణి నమ్మితే, దేవుని మీద నమ్మకం ఉంటే, విశ్వాసులు అని చెప్పుకుంటున్న వాళ్ళం అయితే మనం దీన్ని అంగీకరించాలి. ఎందుకంటే తండ్రే ఆయనని రాజుగా, ప్రభువుగా, ప్రతి అధికారం కన్నా ఆయన్ని హెచ్చుగా చేశాడు. కాబట్టి ఆ స్థానాన్ని మన జీవితాల్లో ఆయనకి ఇవ్వాలి. నిజంగా నమ్ముతున్నామంటే, యేసు ప్రభు వారిని, తండ్రిని, దేవుణ్ణి నమ్ముతున్నామంటే అర్థం ఏంటంటే, ఏ తండ్రి చేసిన ఈ కార్యాన్ని మనం కూడా అంగీకరించి ఆయనకి మన సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఆ అధికారంకి మనం ఒప్పుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇది జరగకపోతే తప్పుడు బోధలకి ఆకర్షింపబడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళని అపవాది ఏం చేస్తాడంటే కృంగదీసి, శ్రమలు చూడు, నీకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు, లేకపోతే నీకే ఎందుకు ఈ ఇబ్బందులు, నిన్నే ఎందుకు అందరు తిడుతున్నారు, లేకపోతే రకరకాలుగా మనల్ని టార్గెట్ చేసి మనల్ని కృంగదీసి విశ్వాసంలో బలహీనులుగా చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని అధికారం కింద బ్రతకాల్సిన, ప్రతి క్షణం కూడా దేవుని అధికారం కింద బ్రతకాల్సిన అవసరం ఉంది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చూడండి, ఆయన రాజు, అలాగే యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారిని మనం అంగీకరిస్తున్నాం అంటే ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాం, రిసీవ్ చేసుకున్నట్లు, ఇవన్నీ అంగీకరించినట్లు అర్థం. ఆయన కింగ్ లాగా, అలాగే ప్రధాన యాజకుడు లాగా, అంటే దేవుని చేత అభిషేకింపబడినటువంటి యాజకుడు అని మనం అంగీకరించినట్లు. అంటే ఏంటి అర్థం? దేవుని మార్గాన్ని, అంటే దేవుని మార్గాన్ని మనకు చూపించాడు అని నమ్ముతున్నట్లు. అంటే ఈ దేవుణ్ణే ప్రత్యక్షంగా మనకు చూపించారు యేసు ప్రభు వారి లోకానికి మానవునిగా వచ్చి దేవుణ్ణి చూపించాడు మనకి. అంటే దేవుణ్ణి చూపించడం అంటే ఏదో ముఖం చూడడం, లేకపోతే కాళ్ళు చేతులు అయి కావు. ఆయన లక్షణాలు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే ఫిలిప్పుతో, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే. తండ్రిని చూపించమని ఫిలిప్పు అడిగినప్పుడు, నన్ను ఇంతకాలం నాతో ఉన్నావు, ఇంకా నీకు అర్థం కావట్లేదా అని. అంటే యేసు ప్రభు వారి జీవితాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుంటే, ఆయన బ్రతుకుని, మానవునిగా ఈ లోకంలో బ్రతికిన విధానం మనకు అర్థమైతే, ఇవన్నీ దేవుని అంటే దేవుని యొక్క మార్గాలని,
దేవుని యొక్క ఆలోచనలన్నీ మనకు అర్థమైపోతాయి. ఆయన తగ్గించుకునే విధానం ఇదన్నీ దేవుని యొక్క ఆలోచనలు. దేవుడు ఆ విధంగా ఉన్నాడు. ఆయన 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 దగ్గర మనల్ని అందరిని ఉంచుకోవాలని, ఆయన పరిపాలిస్తున్నట్లు మనందరం చేత ఆయన పరిపాలింపజేయాలని, ఇవన్నీ కూడా దేవుడి కోరికలు. సో కాబట్టి మనం అపవాది యొక్క కుయుక్తులు గమనించుకొని ఆయన్ని ప్రధాన యాజకుడిగా మన జీవితంలో ఉంచుకోవాలి. అంటే మన ప్రతిదీ కూడా దేవునికి మనకి మధ్య ఆ రిలేషన్షిప్ ఉండాలంటే ఈ కేవలం యేసు ప్రభు వారే అని నమ్మి ఆయన ప్రధాన యాజకునిగా మనం మన జీవితాల్లో మనం అంగీకరించాలి. అంటే ఏం చేయాలి? ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంటే అందరి పాపాల నిమిత్తం ప్రతి సంవత్సరం వెళ్ళి ఆయన దగ్గర పాప క్షమాపణ తండ్రి దగ్గర అడిగేవారు. అలాగే యేసు ప్రభు వారు కలూరు సిలువలో మన అందరి పాపాలు కూడా ఆయన భరించి క్షమాపణ అడిగి మన కోసం ఆయన క్షమాపణ తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఎప్పుడు క్షమాపణ అడిగితే యేసు ప్రభు వారి ద్వారా మనకి క్షమాపణ ఇమ్మీడియట్ గా దొరికేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన క్షమాపణ అడిగేశాడు. మనం ఈ రోజు చేసిన పాపాలు, రేపు చేసిన పాపాలు వీటన్నిటి కోసం. అలాగని రేపు పాపం చేయొచ్చా అని అర్థం కాదు. పొరపాటున మనం తెలియక లేకపోతే అలాగ చేస్తే ఆ పాపాలు క్షమించబడతాయి. తెలిసి చేసే పాపాలు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. మనం అంగీకరించింది యేసు ప్రభు వారిని, యేసుని. అంటే అర్థం ఏంటి అని అంటే ఆయన మన పాపాల్ని క్షమించేవాడు, మనల్ని పాపం నుంచి రక్షించేవాడు. పాపం నుంచి మన పాపాలను క్షమించి సంపూర్ణంగా పాపపు బుద్ధి నుంచి వాటి నుంచి విడుదల దయచేసేవాడు. కాకపోతే ఇదన్నీ మనకు గుర్తుండాలి ప్రతి క్షణం కూడా. ఇది క్రైస్తవులమే, మనం క్రైస్తవ జీవితం అంటే ఈ విధంగా జీవించాలని ఇదే ప్రాముఖ్యం. మనం ఊరకనే చర్చికి వెళ్ళి బైబిల్ చదివితే ఏం ఉపయోగం ఉండదు. ఆయన అధికారానికి లోబడితేనే, లేకపోతే ఆయన్ని యేసు ప్రభువు అని అంగీకరిస్తేనే, అంటే ఆ పాపాలన్నీ ఆయన క్షమించడానికి ఈ లోకంకి వచ్చాడని చెప్పి ప్రతి పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని ఇక మీదట ఆ పాపాల వైపు తిరగకుండా జీవిస్తానని ప్రతిరోజు కూడా దేవుని మార్గంలో మనం ఉండాలన్నది ఆ యొక్క పౌలు భక్తుని యొక్క కోరిక. కొలస్సీ సంఘం స్లోగా బలహీనపరచబడిపోవడానికి గల కారణం ఏంటంటే ఇవన్నీ గుర్తుండకపోవడమే. ఒక్కొక్కరుగా తప్పుడు బోధకులకి దొరికిపోవడం, లేకపోతే జారిపోవడం, బలహీనమైపోవడం కారణం ఇవే. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. లూకాసు వార్త 19:10 ఉంది, మనకి తెలుసు కదా. ఆయన పాపాలను నశించిపోతున్న వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. ఒకసారి చదువుతారా? 19:10 లూకాసు వార్త. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. చూడండి, సో మనం నశించిపోతాము. ఆయన్ని అంగీకరించకపోతే నశించిపోతాం. ఆయన అంగీకరించి ఆయన అధికారానికి, లేకపోతే ఆయన ప్రధాన యాజకుడని, ఆయన దేవుని చేత అభిషేకించబడిన రాజని మనం అర్థం చేసుకొని ప్రతిరోజు మన జీవితాన్ని కొనసాగించకపోయినా నాశనం వైపు మనం నడిపించబడిపోతాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో క్రైస్తవ జీవితం అనేది ప్రతిరోజు ఆయన మీద ఆధారపడి ఆయన అధికారానికి లోబడేది. మన కుటుంబాలు అవ్వచ్చు, మన సంఘాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ విధంగా జీవించాలి. ఈ రోజుల్లో చూస్తే అనేక మంది మోసపోతున్న వాళ్ళు, ఈ దేవునికి అధికారం ఇవ్వక మోసపోతున్న వాళ్ళు, పాపానికి బానిసలైపోతున్న వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తారు. అందుకనే చూడండి, తప్పుడు బోధకుల సంఘాలు మనం చూస్తే అన్ని వందల మంది వేల మంది కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఇవన్నీ కొరవండి. కొలస్సీ సంఘానికి ఇస్తున్న ఈ హెచ్చరికలన్నీ మనకు కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా వర్తిస్తాయి. సో కాబట్టి
ఆయన్ని ప్రభువుగా, రక్షకునిగా మనం అంగీకరించాల్సిన అవసరం ఉంది. మనకు తెలుసు చాలా మంది ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తారు. అంటే నా పాపాలను క్షమిస్తాడు, నన్ను పాపం నుంచి విడుదల చేస్తాడు అని నమ్ముతారు. పాపాలు ఒప్పుకుంటారు. కానీ ఆయన అధికారానికి లోబడరు. చాలా సార్లు ఇక్కడ మనం అపవాదికి దొరికేది ఎక్కడంటే ఆయన అధికారానికి ప్రతిరోజు లోబడాల్సిన అవసరం ఉంది, ఆయన అధికారానికి. సో అది మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతారా? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చూడండి. సో దేవుని అధికారానికి లోబడ్డం అంటే దేవుని మాటలకి లోబడ్డం. దేవుడు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞలు లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మనం ప్రతిరోజు చదువుకుంటున్నప్పుడు ప్రతి మాటని గౌరవించాలి, ప్రతి వాక్యాన్ని ఆనర్ చేయాలి, ఆ వాక్యానుసారమైన జీవితం జీవించాలి. ఇది మనం తీర్మానించుకోవాల్సింది. ఇదంతా జీవించేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. కానీ మనం ఒప్పుకోవాలి. నేను జీవిస్తాను అని చెప్పి, ఆయన ప్రభుత్వం కింద నేను ఉంటాను అన్నది. ఆయన ఏం చెప్పారంటే దేవుని చిత్తం అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటది. కానీ చాలా మందికి దేవుని చిత్తం తెలియదు. దానికి కారణం ఏంటంటే లోబడే మనస్తత్వం ఉండదు. అంటే దేవుని వాక్యం ఏం చెప్తే ఆ విధంగా నడుచుకుంటాను అన్న ఆలోచనతో దేవుని చిత్తం కనుక్కుంటాం అనుకోరు. ఊరికనే తెలుసుకుందాం అనుకుంటారు. అలాగైతే దేవుని చిత్తం నిజంగా క్లారిటీగా తెలియదు. సో కాబట్టి దేవుని వాక్యాన్ని గౌరవించాలి, దేవుని మాటల్ని గౌరవించాలి, ఆయన ప్రభుత్వం కింద మనం బ్రతకాలి. ఇది మనం యొక్క సాయంత్రకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. ఆయన కావాలి మనకి. చూడండి చాలా సార్లు దేవుణ్ణి ఒక శక్తిలాగా లేకపోతే ఒక పవర్ లాగా వాడుకుంటారు చాలా మంది. అంటే అలాగా అవసరమైనప్పుడు నాకు సాయం చెయ్యి, లేకపోతే నీ అవసరం నాకు లేదు అనుకుంటారు. కాదు అలాగా. ఆయన్ని మన హృదయంలోకి, మన జీవితాల్లోకి ఆహ్వానించాం మనం. రక్షణ పొందడం అంటే ఆయన మనం మన హృదయాల్లోకి, మన జీవితాల్లోకి ఆహ్వానించాం. కాబట్టి ఆయన చెప్పినట్లు జీవించడానికి, ఆయన అధికారం కింద లోబడ్డానికి ఒప్పుకున్నాం రక్షణ పొందినప్పుడు. చూడండి పెళ్ళైనప్పుడు ప్రామిసులు చేస్తారు, వాగ్దానాలు. ఎలాగా? నీ ఆపదలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఒకరికొకరు తోడుంటామని ఒకరికొకరు ప్రామిసులు చేసుకుంటారు. కానీ తర్వాత చూస్తే అవన్నీ ఒక్కొక్కటి ఫెయిల్ అయిపోతా ఉంటాయి జీవితాల్లో. వాళ్ళకేమన్నా వచ్చినా వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళకేమన్నా వచ్చినా వాళ్ళు పట్టించుకోరు. రకరకాలుగా తయారైపోతుంటది. కానీ క్రైస్తవులుగా మనం అలాగ ఉండకూడదు. మనం ప్రపంచానికి ఆ యొక్క కుటుంబ వ్యవస్థని, నిజమైన క్రైస్తవ కుటుంబాన్ని పరిచయం చేయాలి. దేవుని ప్రేమను పరిచయం చేసే కుటుంబాలుగా ఉండాలి. దేవుని ప్రేమని పరిచయం చేసే సంఘాలుగా ఉండాల. మనం నేర్చుకోవాలా, లోబడి ఉండాలా. అందరికన్నా తగ్గింపు మనస్తత్వం అందరిలో మనకు కనిపించాలి. ఎవరైతే యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఆ యొక్క శిష్యులు యోహాను వాళ్ళ తల్లిగారు వచ్చి వాళ్ళని అడిగారు, మీ రాజ్యంలో వీళ్ళని కొంచెం హెచ్చుగా నీ తర్వాత పోస్టుల్లో వీళ్ళని ఉంచు అని అట్లాగా అటువంటి అర్థం వచ్చేటట్లు రిక్వెస్ట్ చేశారు. కానీ యేసు ప్రభువారు మీరేం అడుగుతున్నారు మీకు అర్థం కావట్లేదని వాళ్ళకి చెప్పారు. అంటే
ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు హెచ్చిస్తాడన్నది మనం అర్థం కావాలి. అప్పుడు వాళ్ళకి అర్థం కాపోవచ్చు. కానీ తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారో, ఆ యొక్క ఆయన దేవుడు హెచ్చించాడో, అవన్నీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రత్యక్షపరచబడినాయో, ఆత్మ చేత నింపబడిన తర్వాత వాళ్ళ జీవితాలు వేరేగా ఉన్నాయి. ఎందుకు అనంటే వాళ్ళకి అర్థమైంది నిజమైన క్రైస్తవ జీవితం అంటే. అందుకనే వాళ్ళు తగ్గించుకున్నారు. వాళ్ళు ఈ లోకానుసారమైనటువంటి డంబాలు పోలేదు. ఎంత తగ్గించుకున్నారో వాళ్ళందరూ మనం వాళ్ళ జీవితాల చరిత్రలు చూస్తే, సంఘ చరిత్ర మనం చూస్తే, ఆ అపోస్తుల కార్యాలు అవన్నీ చదివితే మనకి ఈజీగా అర్థం అవుతుంది. సో వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎందుకు అటువంటి జీవితం జీవించారు? శరీరానుసారమైన జీవితం వీళ్ళలో కనిపించట్లేదేంటి? యేసు ప్రభువారు ఎందుకు మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు అంటే, అది దేవుడు కోరుకునే జీవితం. ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనం అంత తగ్గించుకోవాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో మనం చాలాసార్లు చాలా ఈజీగా సైతాను మోసం చేస్తాడు. మనకు మనమే తగ్గించుకున్నాం అనుకుంటాం, అక్కడే మోసపోతాం. అలా కాదు. తగ్గించుకోవడం అంటే దేవుని చిత్తం చేయడం. మనల్ని మనం తగ్గించుకోవడం అంటే దేవుని అధికారానికి లోబడ్డం. తగ్గించుకోవడం అంటే మనల్ని మనం తగ్గించుకోవడం అంటే దేవుణ్ణి హెచ్చించడం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓ సో తగ్గింపు మనస్తత్వం అంటే మనం దేవుణ్ణి ఎంతగా హెచ్చిస్తున్నామో, ఎంతగా ఘనపరుస్తున్నామో, మన మన దైనందిన జీవితం ద్వారా ఎంతగా ఆయన్ని స్తుతిస్తున్నామో, అది మనల్ని మనం తగ్గించుకొని ఆయన హెచ్చించినట్లు. మనల్ని మనం హెచ్చించుకుంటే ఈ లోకానుసారమైన జీవితం లాగా అయిపోతుంది. లోకంలోకి వెళ్ళిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో మన జీవితాల్లోకి ఆయన్ని ఆహ్వానించాం, ఆయన మార్గాలను ఒప్పుకున్నాం ఆయనలో. సో 7వ వచనం చదువుతారా ఒకసారి? 2వ అధ్యాయం 7వ వచనం. మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి. చూడండి, ఆయన యందు వేరు పారి ఉండాలని, ఆయనలో రూట్ అయి ఉండాలని ఉంది. ఇంగ్లీష్ లో చూస్తే ఆయనలో వేరు పారి ఉండాలి అంటే, ఒక చెట్టు ఎలాగైతే వేర్లు భూమిలో లోపలికి వెళ్ళిపోతుందో, అంత స్ట్రాంగ్ గా, అంత గ్రీన్ గా ఆ చెట్టు మంచిగా ఫలాలు ఇచ్చి అట్లా బ్రతుకుతుందని మనకు తెలుసు. సో మన సోర్స్ ఎవరై ఉండాలంటే, మనకి ఆహారం ఎక్కడి నుంచి రావాలంటే యేసు ప్రభు వారి దగ్గర నుంచి రావాలి. ఆత్మీయ ఆహారం యేసు ప్రభు వారి దగ్గర నుంచి రావాలి, ఆత్మీయ ఆహారం. సో ఈ ఆహారం గాని లేకపోతే తప్పుడు బోధకులు ఈజీగా మనల్ని తోసి పడేస్తారు. ఈ ఆహారం లేకపోతే అపవాదికి ఈజీగా దొరికిపోతాం. ఈ ఆహారం లేకపోతే బలహీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కొలస్సీ సంఘం ఎలాగైతే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందో, అలాగే మనం కూడా స్లోగా దిగజారిపోతాం. మనకు వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, సంఘాలు అవ్వచ్చు, పరిచర్యలు అవ్వచ్చు, ఏదైనా సరే దేవునిలో రూట్ అయి ఉండాలి. మన పరిచర్యలు కానీ, మన సంఘాలు కానీ, మన కుటుంబాలు కానీ లోపలికి వేర్లు యేసు ప్రభు వారి లోపల ఉండాలన్నది ఒక ట్రీని, అలాగే ఒక బిల్డింగ్ ని కూడా చూపిస్తా ఉన్నాడు. సో అంటే ఏంటి? ఆ పునాదులు స్ట్రాంగ్ గా ఉండాలి, బిల్డింగ్ బాగా కట్టబడాలి. అంటే పునాదులు ఎంత గట్టిగా ఉంటే అంత మంచిగా బిల్డింగ్ ని మనం తయారు చేయొచ్చు. అంత అంత ఎక్కువ కాలం ఉండేటట్లు నాణ్యత కలిగినటువంటి ఒక ఇంటిగా మనం చూడొచ్చు. ఇవన్నీ మెటఫర్స్ అన్ని వాడి మనకు అర్థమయ్యేటట్లు పౌలు భక్తుడు చెప్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు రాత్రికాల సమయంలో మనం మధ్య ఉంచుతున్నారు. అంటే స్థిరంగా విశ్వాసంలో ఉండాలంటే మన అంటే వేర్లు, చెట్టు వేర్లు ఎలాగైతే భూమిలో లోపలికి వెళ్ళిపోతాయో, అలాగే రోజు రోజుకి లోపలికి వెళ్ళిపోవాలి. పునాదులు స్ట్రాంగ్ గా ఉండాలి. చూడండి, పునాదులు స్ట్రాంగ్ గా లేకపోతే ఈజీగా ఇల్లు పడిపోతుంది. గాలి వాన వచ్చినప్పుడు పడిపోతాయి. యేసు ప్రభు వారి ఉపమానం చెప్పారు.
అంటే బండ రాతి మీద కట్టిన ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. రాతి మీద కట్టడం అంటే అర్థం ఏంటంటే బాగా లోపలికి డిగ్ చేస్తే, లోపలికి తవ్వితే, పునాదులు వేయడానికి బాగా తవ్వితే అంత ఇసుక అంతా పోయి మట్టి అంతా పోయిన తర్వాత కింద లోపల ఎక్కడో రాళ్ళు ఉంటాయి. గట్టిగా అక్కడి నుంచి పునాది వేసుకొని వస్తే స్ట్రాంగ్ గా కదలకుండా మన హౌస్ ఉంటది. సో అలాగా మనం లోపలికి వెళ్ళిపోవాలంటే క్రైస్తవ జీవితం అన్నది సంపూర్ణ అధికారం యేసు ప్రభు వారికి ఇచ్చేలాగా మనం వెళ్ళిపోవాలి. అంటే ప్రతి ఏరియా మన జీవితాల్లో సొంత నిర్ణయం అన్నది ఏ పరిస్థితుల్లో తీసుకోకూడదు. దేని విషయంలో తీసుకోకూడదు. మన మన పిల్లల్ని చదివించే విషయం కానీ, లేకపోతే ఆ పిల్లలకు వివాహం చేసే విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ, యవ్వనస్తులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా సరే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. దేవుని వైపు చూడాలి. యేసు ప్రభు వారు మనకి తెలుసు, 12 మందిని శిష్యుల్ని ఎన్నుకోవాలంటే రాత్రంతా యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. రాత్రంతా ఆయనకి తెలీదా 12 మంది వీళ్ళే నీ శిష్యులని? కానీ దేవుని చిత్తం సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆయన దగ్గర గడపాలి. మానవునిగా ఆయన దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన మానవునిగా తండ్రి చిత్తానుసారమైన జీవితం మానవునిగా జీవించాల్సిన అవసరం ఉంది. అందుకని ఆయన రాత్రంతా ప్రార్థన చేసి అప్పుడు శిష్యుల్ని ఆయన ఎన్నుకున్నారు. సో దానికి కారణం ఏంటి అంటే అంతగా దేవుని మీద ఆధారపడడం అన్నది మనకు అర్థం అవుతుంది. అంటే ఆయన సొంత నిర్ణయాలు కాకుండా దేవుని మీద ఆధారపడుతున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. సో ఇది చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవన్నీ. ఆయనలో వేరుపారి ఉండాలన్నది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏం వచ్చినా మనం విశ్వాసంలో అస్సలు అటు ఇటు తొణికే పరిస్థితి మన జీవితాల్లో కనిపించదు. లేకపోతే చిన్న శ్రమలు వచ్చినాయి అనుకోండి, ఎందుకు వీళ్ళు నన్ను తిడుతున్నారు, లేకపోతే ఎందుకు ఎటువంటి శ్రమలు వచ్చినాయి నాకు, లేకపోతే ఎందుకు మా కుటుంబం నాకు వ్యతిరేకం అయిపోయింది, ఎందుకు నాకు భర్త ఇలాంటి వాడు ఉన్నాడు, భార్య ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని కృంగిపోయే అవకాశం ఉంటుంది. కానీ శ్రమలు వచ్చినప్పుడు నిజంగా దేవునిలో మనం కానీ వేరుపారి ఉంటే, స్థిరంగా విశ్వాసంలో ఉండి మనం అప్పుడు ఈ శ్రమల్లో ఇంకా ఎక్కువగా విశ్వాసంలో ఎదుగుతాం. దేవుని ప్రణాళికల్లో దేవుడు మనల్ని ఇంకా ఈ ఆదరణ పొందుకుంటాం. దేవుడిచ్చే ఆదరణ పొందుకుంటాం. వాక్యం మన జీవితాల్లో ఫలిస్తుంది. ఆత్మ ఫలం మన జీవితాల్లో కనిపిస్తుంది. నిజమైన యేసు ప్రభు వారి ప్రేమ ఇతరులు చూడగలరు. అటువంటి సమాధానం మన జీవితాల ద్వారా అనేక మంది గమనిస్తారు. మన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతుంది. కాబట్టి మనం యేసు ప్రభు వారిలో వేరు పారి ఉండాలి. మన పునాది స్ట్రాంగ్ గా ఉండాలి. మన ఫెయిత్ అన్నది ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి. అంటే స్థిరంగా ఉండాలి. అటు ఇటు అయిపోకూడదు. ఏమైనా సరే బయట ఎంత అననుకూల పరిస్థితులు వచ్చినా సరే మనం ఏమి విశ్వాసంలో అటు ఇటు తొణిక పరిస్థితిలోనే లేదు. ఎవరు మనల్ని మన విశ్వాసం నుంచి తప్పించకుండా ఉంటారు. ఎందుకంటే మన మన మనకి దేవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్ అంత బలంగా ఉంది. ఆయనతో మనకున్న సంబంధం అంత బలంగా ఉంది. ఇంకెవ్వరు మనల్ని ఏమి చేయకుండా చేస్తారు. ఆయన రాజుగా మన జీవితాల్లో ఉంటే అపవాది అస్సలు మన దరిదాపుల్లోకి రాలేడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన్ని అపవాది మీద మన యేసు ప్రభు వారి శిలువలో జయం సాధించారు. సో కాబట్టి యేసు ప్రభు వారే మన జీవితానికి రాజు అయినప్పుడు ఇంకెవరు ఏం చేయలేరు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. తప్పుడు బోధలు మన దగ్గరికి రావు. మనకి ఈజీగా అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మనతో మాట్లాడతాడు. ఇవి తప్పుడు బోధలు, లేకపోతే వీళ్ళు తప్పుడు బోధకులు అని మనకు వెంటనే తెలిసిపోతుంది. మనల్ని ఎవరు బలహీనపరచలేరు. మనల్ని ఎవరు ఈ లోకపు ఆశలు చూపించి, శరీరాశలు చూపించి మోసం చేయలేరు. మీకు డబ్బులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని, లేకపోతే పిల్లలు పుడతారని, ఆర్థిక ఇబ్బందులు పోతాయని, లేకపోతే రకరకాల మాటలు చెప్పి ఎవరు మనల్ని మోసం చేయలేరు.
చూడండి. సో ఈ హెల్త్ వెల్త్ గాస్పల్ అన్నది చాలా భయంకరంగా ఈ రోజుల్లో ఉంది. అది మనం గమనించుకోవాలి. రకరకాలుగా మనల్ని మోసం చేస్తున్న వాళ్ళు లోకంలో ఉన్నారు. వాళ్ళు బాగా విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ ఇటువంటి జీవితమే మీకు కూడా దేవుడిస్తాడని చెప్పేవాళ్ళు అనేక మంది ఇప్పుడు మనకు కనిపిస్తారు. క్రైస్తవ జీవితం అంటే అది కానే కాదు. యేసు ప్రభువారి శిష్యులు అటువంటి జీవితాలు జీవించలేదు. మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం మోసపోతున్నాం. అనేక మంది మోసపోవడానికి గల కారణం, క్రైస్తవ జీవితం అంటే తెలియకపోవడానికి గల కారణం ఇదే. దేవునిలో వేరుపారి లేరు. వాళ్ళ విశ్వాసం స్థిరంగా లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. కుటుంబంలో కూడా ఈవెన్ వివాహ వ్యవస్థ స్ట్రాంగ్ గా భార్యాభర్తల మధ్య ప్రేమ గట్టిగా ఉండాలంటే మధ్యవర్తులు ఎవరో వచ్చి మీ ఆయన ఏంటి ఇలాంటివాడు, మీ ఆవిడేంటి ఇలాంటిదని ఎవరు మనల్ని కృంగదీసినా, ఎటువంటి గాసిప్ మాటలు చెప్పి మన కుటుంబాన్ని పాడు చేయాలని ప్రయత్నించినా మనం స్ట్రాంగ్ ఉంటాం. భార్యాభర్తల మధ్య సంబంధాన్ని ఎవ్వరు ఏమి చేయలేరు. యువతల చాలా సార్లు ఏమవుతుందంటే భార్యాభర్తలుగా కొత్తగా కాపురం పెడతారు. ఇన్లాస్ వస్తారు. వాళ్ళు వీళ్ళని కెలికేస్తారు. అటువైపు వాళ్ళు వస్తారు, వీళ్ళని కెలికేస్తారు. ఇద్దరు మనసులు పాడైపోయి ఒకరికొకరి మధ్య ప్రేమ తగ్గిపోతుంది. సో మనం ఒకరికి ప్రేమ ఉండాలంటే ఇద్దరు దేవునితో సమానమైన సంబంధం కలిగి ఉంటే అప్పుడు స్ట్రాంగ్ ఫ్యామిలీ చాలా బలంగా ఉంటది. ఎవరొచ్చి ఏం మాటలు చెప్పినా ఎవ్వరు విడదీయలేరు. అటువంటి బంధం వైవాహిక బంధం యేసు ప్రభు వారికి సంఘానికి ఉన్న బంధం లాంటిది. అటువంటిది క్రైస్తవ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అంటే. అది మనం ప్రపంచానికి చూపించాలి. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులే విడాకులు తీసేసుకొని క్రైస్తవులే ఇష్టం వచ్చినట్లు కోర్టులకు వెళ్ళిపోయి భయంకరమైన పరిస్థితుల్లో ఉంది లోకం. మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ఆత్మానుసారమైన జీవితాలు జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడాలి. మన కుటుంబాలు, మన పరిచర్యలు స్ట్రాంగ్గా ఉండాలి. పెద్దలు అనేవాళ్ళు, విశ్వాసులు అనేవాళ్ళు సంఘంలో అందరూ ఒకరినొకరు తగ్గించుకొని ఒకరికొకరు గౌరవించుకొని అటువంటి పరిస్థితి ఉండాలి సంఘాల్లో, మన కుటుంబాల్లో. భార్య భర్తను గౌరవించడం, భర్త భార్యని గౌరవించడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరికొకరు లోబడ్డం, ఇద్దరు కలిసి దేవుణ్ణి స్తుతించడం, ఇద్దరు కలిసి దేవునికి లోబడ్డం, ఇటువంటి కావాలి. ఇటువంటివి ఎక్కడ కనిపిస్తున్నాయి? చాలా తక్కువ, చాలా తక్కువ. మా క్రైస్తవేతరులకి ఏం తేడా? నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను. ఒక అబ్బాయి క్రిస్టియన్ మ్యారేజ్కి వచ్చి, అసలు నేను ఎప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ చూడలేదు, క్రైస్తవ వివాహం ఎలాగుంటుందో చూద్దాం అని వచ్చి ఫ్రెండ్తో పెళ్ళంతా అయిపోయిన తర్వాత అంత మాలాగే ఉంది, ఏం తేడా లేదని చెప్పి వెళ్ళిపోయాడంట. సో అంటే ఏం తేడా తెలియట్లేదు. క్రైస్తవులకి అన్యులకి మధ్య తేడా లేకుండా అయిపోయింది. ఇంకా క్రైస్తవ కుటుంబాలే సరిగ్గా రేట్లేదు. హైందవ కుటుంబాలే బెటర్గా కనిపించే పరిస్థితుల్లో క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. కాబట్టి మన కుటుంబాలు, మన వ్యవస్థలు, మన పరిచర్యలు కడగబడాల. దేవుని వాక్యం కిందకి రావాల, దేవుని అధికారం కిందకి రావాల. ఆయన రక్షకుడని, ప్రభు అని మనం మర్చిపోకూడదు. మొదటి ప్రేమను మర్చిపోకూడదు. చూడండి, ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆ యొక్క సంఘం చూడండి, 2వ అధ్యాయంలో మొదటి వచనాలు కొన్ని చదువుతారా? 7 వరకు అనుకుంటా. 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘం గురించి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను
మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. రాత్రికాల సమయంలో ఈ వాక్యం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో పనిచేయాలి. మనందరం అంగీకరించాలి. అందులో ఉన్న సంతోషం, సమాధానం మన కుటుంబాలు అనుభవించాలి. భార్యాభర్తల మధ్య ఆ మొదటి ప్రేమ రావాలి. మళ్ళీ సంఘాల్లో దేవుణ్ణి ప్రేమించే సంఘాలు కావాలి. విశ్వాసులు, దేవుణ్ణి ప్రేమించే విశ్వాసులు కావాలి. ఆ సంఘానికి, యేసుప్రభు వారికి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్, ఆ మొదటి ప్రేమ మన సంఘాల్లో కనిపించాలి. మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కనిపించాలి. రాత్రికాల సమయంలో వాక్యాన్ని అంగీకరిద్దాం, హృదయంలోకి తీసుకుందాం, పరిశుద్ధాత్మ దేవునికి లోబడదాం. అటువంటి అవకాశం మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వడం ద్వారా మనం సమాధానకరమైన జీవితాలని జీవించడానికి తీర్మానించుకుందాం. మనం ఆ మొదటి ప్రేమ లేదని ఒప్పుకొని దేవుని దగ్గర మళ్ళీ రెన్యూ అవ్వకపోతే ఏం చెప్తున్నాడంటే, అసలు సంఘంగానే కన్సిడర్ చేయను, దీపస్తంభం తీసేస్తానంటే యు ఆర్ నో మోర్ ఏ చర్చ్ అని. అంటే ఇక మీదట మీరు సంఘంగా కాదు, అంటే మనం క్రైస్తవ కుటుంబమే కాదు, లేకపోతే మనం క్రైస్తవులమే కాదు అని అంత హెచ్చరికిస్తున్నాడు ఎఫెసీ సంఘానికి. పౌలు భక్తుని చేత బోధింపబడి స్ట్రాంగ్గా విశ్వాసంలో ప్రారంభించబడిన ఆ విశ్వాసులు కలిగినటువంటి అటువంటి సంఘం చివరి దినాల్లో, అంటే యోహాను చివరి దినాల్లో ఆయన పద్మాస్ ద్వీపంలో ఉంటున్నప్పుడు పరిస్థితి ఎఫెసీ సంఘం ఇలా అయిపోయింది. మనం వాళ్ళకన్నా ఏం గొప్పవాళ్ళం కాదు, మనం కూడా బలహీనులమే అని ఒప్పుకొని రెన్యూ చేసుకొని మన జీవితాలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని అధికారం కిందకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏం సందేహాలు లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించు. స్తోత్రం పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సజీవుడానికి వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు, సింహాసపైన ఆసనడానికి వందనాలు. పరిశుద్ధుడు ప్రతిగానములతో నిత్య వసతించబడుతూ కీర్తించబడుతూ కొని ఆడబడుచున్న నా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడివి, సాలిన దేవుడివయ్యా. అయ్యా నిజముగా నా తండ్రి, అయ్యా పునాది బండమేన కట్టిన పునాది ఎంత గట్టిగా ఉంటుందో అలాంటి జీవితంలో మమ్మల్ని వేరుపరచుకుంటున్నాం. మా దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా అనేక మంది చెప్పిన మాటలు వినకుండా నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి, ఆత్మీయ జీవితంగా ఎలా ఎదగాలో మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. అయ్యా వాక్యం ద్వారా దినదినం సరిచేస్తున్నాం, బైబిల్ స్టడీ ద్వారా మమ్మల్ని సరిచేస్తున్నాం, ఎంతగానో పోషిస్తున్నాం. మా దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి, ఏదైతే జీవాహారం కొదువైందో మాకు ఈ రోజు భుజించిన దేవానికి వందనాలు. వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుచున్న దేవానికి వందనాలు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభున రక్షకుడైన అతి త్వరగా నన్ను యేసుక్రీస్తు దినాల్లో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.